నా మీద ఎందుకండి కక్ష మీకు? నా మీద ఎందుకండి కక్ష మీకు? అబ్బు ఎక్కడికి రమ్మంటారు? పోనీ నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా? లొంగిపోతా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నేను సంఘానికి ఒక పురుగుని. నేను సంఘానికి ఒక పురుగుని. జగనన్న ఓడిపోడు. జగనన్న ఎందుకు ఓడిపోవాలి? ఎందుకు? అమరావతిని నిలబెట్టడం కోసం జగనన్న దిగిపోవాలి. నాలాగా తట్టుకుని నిలబడే వాళ్ళు కొంతమంది అయితే, తట్టుకోలేక రాలిపోయే పిల్లలు చాలా మంది. ఈ రోజుల్లో చిన్న మేకు గుచ్చుకుంటేనే సెప్టిక్ అయి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు బాయ్. అలాంటిది పెద్ద సోమ గుచ్చుకున్నా కానీ నువ్వు ఇంకా బతుకున్నావంటే చేత కానీ దద్దం అనుకోవాలా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎక్కడికని పారిపోతాం సార్? ఎన్ని రోజులని పారిపోతాం? ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం, ఎన్ని రోజులని ఇదేంటి దాక్కోవాలి? ఎన్ని రోజులని భయపడాలి? విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. భయపడి 100 రోజులు బతికే కన్నా ధైర్యంగా ఒక్క రోజు బతికితే చాలని చెప్పి వివేకానంద చెప్పాడు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. నా మనసులో నేను ఎంత కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నాకు నేనే తగ్గించుకుని నేను మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే సిస్టర్ గా ప్యాకెటేస్తాను. ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. ఇక నుంచి తగ్గేదేం ఉండదు. బాగా బరి తెగించావు. రోజు ఎందుకు ఈ దొంగ పిల్లి ఆట, ఏంటి దొంగ పోలీస్ ఆట, పిల్లి ఎలక ఆట? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. ఈ రోజు మీకు ఎందుకు శత్రువునయ్యాను? ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. మీ టార్చర్ తట్టుకోలేక మా సోషల్ మీడియా కన్వీనర్స్ చచ్చిపోయారు ఉరేసుకుని. మీరందరూ న్యూస్ చూశారు. కనిపించట్లేదే? ఎక్కడ కనిపించలేదు? సరే ఏం చేసినా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన. అది మీకు వచ్చిన నొప్పి, అది మీరు తట్టుకోలేని నొప్పి, అది మీకు గుండె నొప్పి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మాకు ఓటమి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అబ్బు ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్ లోంచి. ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్ లోంచి. వాళ్ళకేం పోయింది నష్టం? పార్టీ నమ్ముకున్న మాలాంటి వాళ్ళకి కదా నష్టం. అన్నయ్య వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? పెద్ద వాళ్ళకేం కాదు, చిన్నోళ్ళకే. అంటే అర్థం తెలుసా బాబు నీకు? బ్యాండ్ మేడం, ఇదంతా చాలా ఆవేదనతో వస్తున్న మాటలు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సో నువ్వు మాట్లాడిన మాటలు శృతి మించిపోయాయి అని చెప్పేసి మీరు అంటారు. ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. ఆపోజిట్ క్వశ్చన్ కూడా, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేనే వేసేసుకుని నేనే మీకు ఆన్సర్ చెప్పేస్తా. అలాగా అయితే ఓపెనింగ్ ఫినిషింగ్. పిచ్చి తుగ్లక్, నత్తి పకోడి అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. మిమ్మల్ని నేను గిల్లాను అనుకోండి, కొట్టాను అనుకోండి, మీకు నొప్పి రాదా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. సేమ్ అలాగే నాకు కూడా. ఇక్కడ మొత్తం కాలిపోయిందండి. కాల్తే ఓచకోత కోస్తామని చెప్పేసి అన్నాను నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకన్నాను? ఎందుకన్నాను చెప్పు. నువ్వు క్రిస్టియన్వి, జగనన్నని క్రిస్టియన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆడుకున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం.
ఎన్ని రోజులు కొట్టుకుందాం? నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. రేపు పొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని చేస్తుంటే మీకేం పోయింది? వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది, లేకపోతే టీడీపీకి ఏం పోయింది? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లేపేద్దాం రా.